హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, రియల్ నెంబర్స్‌లో ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ టాపిక్. ఓకే. ఓకే. ఈ టాపిక్‌లో మనము ఏం జేయాలంటే, ఎకలాన్ డివిజన్ లెమ్మా ఫార్ములా యూజ్ చేసి మనము ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి. ఓకేనా? సో, ఫస్ట్ ఇచ్చింది వాల్యూ ఏంటంటే 900 అండ్ 270 ఇచ్చినారు కదా! సో, ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ అనేది చూసుకోవాలి. సో, ఈ రెండిట్లో 900 హైయెస్ట్ కాబట్టి మనం A ఈక్వల్స్ టు 900, B ఈక్వల్స్ టు 270 అని రాసుకోవాలి. సో, దాని తర్వాతకి ఏం చేయాలి? బై యూజింగ్ ఎకలాన్ డివిజన్ లెమ్మా ఫార్ములా యూజ్ చేసి, ఆ ఫార్ములా ఏంటి? ఇది A ఈక్వల్స్ టు BQ ప్లస్ R. ఓకే. ఇప్పుడు ఏ వాల్యూ ఉంది, B వాల్యూ ఉంది కదా! సో, డివిజన్ చేయాలి. సో, 270 డివైడెడ్ బై 900. ఓకేనా? సో, 270 టేబుల్‌లో చూసుకోండి మీరు. 900 ఎప్పుడు వెళ్ళిపోతుంది 270లో అని. సో, 270 ఇంటూ 2 ఎంత? 540. 270 ఇంటూ 3 810. ఓకే. అంటే 900కి నియరెస్ట్ నెంబర్, అంటే 900కి నియర్గా ఉన్న నెంబర్ 810 కదా! సో, 3s are 810. సో, మైనస్ చేయాలి అది ఇప్పుడు. 0, 0, 0. సో, ఇక్కడ 0 ఉంది కాబట్టి 10. 10 మైనస్ 1 9. సో, ఇక్కడ 8 వస్తుంది. 0. అప్పుడు ఈ ఈ ఈ 270 అనేది B వాల్యూ మీకు తెలుసు. 900 అనేది A వాల్యూ. ఓకే. ఈ 3 అనేది కోఎఫిషియంట్. 90 అనేది రిమైండర్ అనమాట. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఫార్ములాలో కన్వర్ట్ చేసి రాయగలుగుతారనమాట. ఓకే. ఈ వాల్యూస్ అన్నీ. సో, 900 ఈక్వల్స్ టు 270 90. ఓకే. 900 అంటే A వాల్యూ, 270 B వాల్యూ, 3 అంటే Q, R అంటే 90. సో, చేసినాం. ఇప్పుడు 270 ఇంటూ 3 ఏమవుతుంది? 810 అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది? 90 ప్లస్ 900. ఇక్కడ ఏమొచ్చింది? 900. ఓకే. ఇక్కడ 90. సో, ఇలా ఉంది కదా! ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో అక్కడ దాకా ఈ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. రిమైండర్ 0 వచ్చేదాకా ఈ ప్రాసెస్ ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. 10 ఉంది, 90 ఉంది కదా! ఈ రెండిట్లో ఏది హైయెస్ట్? 810. సో, ఈ 810ని A అనుకోండి, 90ని B అనుకోండి. మళ్ళా 90 డివైడెడ్ బై 810 చేసినాక ఏమవుతుంది? ఇప్పుడు 90 ఇంటూ 9 810 పోతుంది డైరెక్ట్‌గా. అంటే 9 810. సో, రిమైండర్ 0. సో, ఇది Q, ఇది R. సో, మళ్ళీ 9 రాసుకోండి. తర్వాత R అంటే ఏంటి? 0 రాసుకోండి. ఓకే. ఇప్పుడు 810 ఈక్వల్స్ టు 90 ఇంటూ 9 ఎంత? 810. సో, రిమైండర్ 0 వచ్చేదాకా ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలని చెప్పినా కదా! సో, రిమైండర్ 0 వచ్చేదాకా మనం చేసినాం. సో, ఇక్కడికి ఎండ్ అయిపోయింది. హియర్ ద రిమైండర్ ఈజ్ 0. ఇప్పుడు ఏ స్టెప్‌లో అయితే 0 వచ్చింది? అంటే 90తో డివైడ్ చేస్తే 0 వచ్చింది కదా! సో, 90 ఈజ్ HCF ఆఫ్ 900 అండ్ 270 అని రాయాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్‌లో మనకు క్లూ ఉంటదన్నమాట. ఆ క్లూ ఏంటంటే, యూజ్ ఎకలాన్ డివిజన్ లెమ్మా టు షో దట్ ఎనీ పాజిటివ్ odd integers is of the form 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integers అని. ఇక్కడ మనకు క్లూ ఏంటంటే ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ అనేది క్లూ. సో, ఆడ్ అంటే ఏంటి? ఆడ్ అంటే ఆడ్ నెంబర్సే కదా! సో, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఈవెన్ నెంబర్స్కి ఆడ్ నెంబర్స్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటాం. ఓకే. ఈవెన్ అంటే ఈవెన్ డివిజబుల్ బై 2 అంటే 2 టేబుల్‌లో వచ్చే నెంబర్స్ అన్నీ రాసుకోండి. 2, 4, 8, 6, 10, 12, 14 ఇవన్నీ అవి కదా! ఆడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది 2 ఉంది కదా! 2 ప్లస్ 1 ఎంత? 3. సో, 3 ఆడ్ నెంబర్. నెక్స్ట్ 4 ప్లస్ 1 5 ఆడ్ నెంబర్ వచ్చింది. 8 ప్లస్ 1 9 ఆడ్ నెంబర్.
6 + 1 7 ఆడ్ నెంబర్, 10 + 1 11 ఆడ్ నెంబర్. సో ఏవైతే ఈవెన్‌కి +1 యాడ్ చేస్తామో ఆ వచ్చే నెంబర్ ఆడ్ అయితది. ఓకే. 3 అంటే ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ఏంటి 2, 4, 6, 8, 10, 12 అనేది ఈవెన్. ఆడ్ నెంబర్స్ ఏంటి 3, 5, 7, 9, 11, 13 కదా. ఇప్పుడు ఈవెన్‌కి ఫార్ములా ఏంటి 2n వస్తది. ఇప్పుడు ఈవెన్ అంటే ఇదే కదా, అంటే ఈ నెంబరే కదా. సో ఈవెన్‌కి 2n కదా. ఇప్పుడు ఏదైతే ఈ నెంబర్‌కి +1 యాడ్ చేస్తేనే కదా మనకు ఆడ్ వచ్చేది. సో దీనికి +1 యాడ్ చేస్తే ఆడ్ వస్తది కదా. 2nకి +1 యాడ్ చేస్తేనే కదా ఆడ్ వచ్చేది. సో మనకు ఆడ్‌కి ఫార్ములా 2n+1, ఈవెన్‌కి ఫార్ములా 2n. అర్థమైందనుకుంటా మీకు. ఓకే. 2n. సో 2n+1 ఇప్పుడు 2n. ఓకే. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిందే ఇక్కడంతా రాసేసిన. ఓకేనా. ఇటికి అయిపోయింది. ఇప్పుడు లెట్ ఏ ఈజ్ ఏ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్. ఇది క్వశ్చన్ ఉన్నదే మనం రాసుకున్నాం. మనం బై యూజింగ్ ఎకలాన్ డివిజన్ లెమ్మా ఈ ఫార్ములా చూసినారు ఇంతకు ముందుకు. ఓకేనా. ఇప్పుడు 0 less than or equals to or less than b అని ఇచ్చినారు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చూడండి క్వశ్చన్లో 6³ + 1 అని ఉంది, 6³ + 3 అని ఉన్నది, అండ్ 6³ + 5 అని ఉన్నది కదా. ఇప్పుడు 6 ఇప్పుడు bq + r, bq + r, bq + r అంటే ఈ ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న ఇచ్చిన ఫార్మాట్ bq + r ఫార్మాట్లో ఉన్నది కదా. సో b ప్లేస్లో ఉంది కదా, ఏముంది b ప్లేస్లో 6 ఉంది. సో b = 6. ఓకేనా. సో b = 6. ఇప్పుడు ఇక్కడ 0 less than or equals to r less than b అని రాసుకున్నాం. b ప్లేస్లో ఏమొస్తుంది 6 వస్తుంది. సో r less than 6 అంటే r వాల్యూస్ 6 కన్నా తక్కువ ఉండాలి. అంటే 0, 1, 2, 3, 4, 5 ఇట్లా. ఓకే. సో ఇక్కడ r వాల్యూస్ ఎట్లా వచ్చినాయో మీకు చెప్పినా కదా. సో నెక్స్ట్ ఫస్ట్ 0తో తీసుకోండి. పుట్ r = 0. ఇప్పుడు అన్నిట్లలో b = 6 కదా. సో పుట్ r = 0. ఇప్పుడు b అంటే ఏంటి 6, q అంటే ఏంటి q ఏం వాల్యూ లేదు కాబట్టి q ప్లస్ r ఏంటి 0. ఇప్పుడు మనకేమొచ్చింది 6q అని వచ్చింది. ఇప్పుడు ఈ 6ని మనము ఎట్లా రాసుకోవచ్చు 2 3s 6. సో మనం ఇట్లా రాసుకున్నాం. ఓకేనా. స్ప్లిట్ చేసుకున్నాం 6ని. ఓకే. సో ఇప్పుడు ఎట్లుంది 2a, ఇప్పుడు ఎట్లుంది a = 2/3qగా రాసుకున్నాం. ఓకే. స్ప్లిట్ చేసుకున్నాం కాబట్టి. సో ఇది 2 అంటే 2a, ఇదంతా n. సో అప్పుడు ఏంటి 2n ఫార్మాట్లో ఉన్నది. సో ఇది 2n ఫార్మాట్లో ఉన్నది. ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. ఓకేనా. అంటే ఈవెన్ నెంబర్కి 1 పుట్ r = 1. ఇప్పుడు a = bq + r, 6 q ఏం లేదు, r ఏం పెట్టమని 1 పెట్టమని చేయండి. మళ్ళీ ఈ 6ని స్ప్లిట్ చేయండి. అంటే 2 × 3q ప్లస్ ఇప్పుడు 2/3q + 1. ఇది 2, ఇది n, ఇది ప్లస్, ఇది 1. సో ఇది 2n+1 ఫార్మాట్లో ఉంది. ఓకేనా. ఇది ఆడ్ నెంబర్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పుట్ 2 అని ఇచ్చినారు, bq + r. ఓకే. b అంటే ఏంటి 6, q అంటే ఏంటి తెలియదు q, r ప్లేస్లో ఏం పెట్టమన్నా 2 పెట్టమన్నా 2. సో మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేసుకోండి. 2 × 3q ప్లస్ 2ని మనం ఎట్లా రాస్తాం 2 × 1, 2 1s 2. సో అట్లా 2ని కూడా స్ప్లిట్ చేసుకున్నాం. సో 2ని కూడా స్ప్లిట్ చేసుకున్నాక ఇలా 2 కామన్ ఉంది. సో 2 కామన్ ఉన్నాయని బయటికి రాసినాం. ఇప్పుడు మిగిలిపోయిన నెంబర్స్ లోపల రాస్తాం. 3q మిగిలింది, ప్లస్ మిగిలింది,
1 మిలియన్. సో ఇది 2, ఇది n. సో ఇది 2n ఫార్మాట్లో ఉంది. సో ఇది ఈవెన్. ఓకేనా. నెక్స్ట్ r ఈక్వల్స్ టు 3. bq ప్లస్ r. b అంటే ఏంటి 6, q అంటే తెలియదు. r ప్లేస్లో ఏం పెట్టమన్నా 3 అంటే ఇక్కడ 3 కాబట్టి 3 రాసినాం. మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. అంతకన్నా ముందు ఏం చేద్దామంటే ఈ 6q ఉన్నది కదా, ఇప్పుడు 3 ఉంది ఇక్కడ, 3ని 3 into 1గా రాసుకుంటాం కానీ 1గా రాసుకుంటాం. సో మనకి ఇక్కడ 2n ప్లస్ 1 ఫార్మాట్లో రావాలంటే 2 రావాలంటే 3 into 1 రాసుకుంటే 2 రాదు. అప్పుడు ఈ 3ని 2 ప్లస్ 1గా రాసుకొని అప్పుడు మనం 2ని 2 into 1 ప్లస్ 1 అట్లా స్ప్లిట్ చేసుకుంటే వస్తుంది. సో నేను మీకు చెప్పింది అర్థమైందో కాలేదో తెలియదు కానీ నేను ఇక్కడ చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఈ 3 ఉంది, 3ని మనము 2 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 ఏమవుతుంది 3. సో మనం 3ని ఇట్లా స్ప్లిట్ చేసుకున్నాం 2 ప్లస్ 1గా. నెక్స్ట్ మళ్ళా 2 into 3 క్యూ ప్లస్ ఉంది ప్లస్ స్ప్లిట్ చేసుకున్నాం 6ని. ఓకేనా. మళ్ళీ 2ని 2 into 1 ప్లస్ 1. మళ్ళీ ఇక్కడ 2 కామన్, 2 అంటే కామన్ ఉన్న నెంబర్స్ ఒక సైడ్కి రాయండి. ఇప్పుడు 2 కామన్ ఉంది, 2ని ఒక సైడ్ రాసి 3q ప్లస్ ఇక్కడ ఏముంది 1 బ్రాకెట్ ప్లస్ 1. సో ఇది 2, ఇదంతా n, ఇది ప్లస్ ఇది 1. సో 2n ఫార్మాట్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ పుట్ r ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు bq ప్లస్ r అంటే b అంటే 6, q 6 ప్లస్ 4. ఇప్పుడు మనం స్ప్లిట్ చేసుకుందాం 3 into 2 into 3q ప్లస్ 2, 4 ఉంది 2 into 2. మళ్ళీ 2ని కామన్ తీద్దాం, 2ని కామన్ తీసినాక మిగిలిన 3q ప్లస్ 2. ఇదంతా 2, ఇదంతా n. సో 2n ఫార్మాట్లో ఉంది. ఓకేనా. సో ఇట్ ఈస్ ఏంటిది ఈ పుట్ r ఈక్వల్స్ టు 5 కదా. ఇప్పుడు bq ప్లస్ r అంటే b అంటే ఏంటి 6, q r ఏం పెట్టమన్నా 5 పెట్టమన్నా. ఓకే. ఇప్పుడు 5ని ఎట్లా చేసినాం, ఇక్కడ ఎట్లా చేసినాం, ఈ ప్రాసెస్ అంతా సేమ్ ఇక్కడ కూడా 5తో అట్లనే చేయాలి. ఓకేనా. ఇప్పుడు 5 ఉంది, 5ని ఎట్లా చేస్తామంటే ఇప్పుడు 4 ప్లస్ 1గా రాసుకుంటాం, 6q ప్లస్ 4 ప్లస్ 1. ఇప్పుడు 2 into 3q ప్లస్ 2 ఉన్నది, 2 into 2 ప్లస్ 1. ఇప్పుడు 2 కామన్ది, 2 అన్నీ ఒక సైడ్ రాసుకో, 3q ప్లస్ 2, ఇక్కడ ఏముంది ప్లస్ 1. సో ఇదంతా 2, ఇదంతా n, ఇదంతా ప్లస్ ఇది 1. సో 2n ప్లస్ 1 ఫార్మాట్లో ఉంది. ఓకే. ఇప్పుడు అది ఓకే, ఇది ఆడ్ అవుతుంది 2n ప్లస్ 1 ఫార్మాట్లో ఉన్నది కాబట్టి. హెన్స్ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ ఆర్ 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5. ఇక్కడ హెన్స్ 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5 అసలు ఎట్లా ప్రూవ్ అయింది అనుకుంటున్నారా మీరు. r ఈక్వల్స్ టు 5లో మనకి 2n ప్లస్ 1 వచ్చింది అంటే ఏంటి 6q ప్లస్ 5లో మనము ఇది ప్రూవ్ అయింది. నెక్స్ట్ 6q ప్లస్ 3లో 6q ప్లస్ 3 అంటే ఇక్కడ ఉంది, సో 2, 3 ఇక్కడ ఉంది. అంటే 2 ప్లస్ 1 ఏంటి 2 ప్లస్ 1 ఏంటి 3. 6q ప్లస్ 1లో మనకు 2n వచ్చింది. సో ఇక్కడ ఇది ప్రూవ్ అయినట్టే కదా. సో ఇక్కడ ఇది ప్రూవ్ అయింది కదా. ఇప్పుడు 5 ప్రూవ్ అయింది, 3 ప్రూవ్ అయింది. ఇప్పుడు 1 అంటే ఇదే కదా. సో ఇక్కడ కూడా చూడండి 6q ప్లస్ 1లో ఈ ఫార్మాట్లోనే 2n వచ్చింది కదా, 2n వచ్చింది కదా. సో ఈ 3 కండిషన్స్ ప్రూవ్ అయినాయి అని మనం రాసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్